శంబల ఈ నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటివరకే కొందరు ప్రవేశించారు. మన దేశానికి ఎగువన ఉన్న ఈ నగరంపై హిట్లర్ కూడా కన్నేశారు. అసలు ఈ శంబల నగరం ఎక్కడ ఉంది? కల్కికి ఈ నగరానికి గల సంబంధం ఏమిటి? ఈ అద్భుత లోకం ఒక అంతు చిక్కని మిస్టరీ. ఈ నగరం గురించిన మరిన్ని వివరాలు, రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మనం దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబల నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ఈ ప్రతి ఒక్క ఘటనకు ఈ శంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబల అంటే ఏంటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి ఉన్న సంబంధం ఏంటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఆ నగరం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆ నగరం ఎప్పటికీ రహస్యంగానే ఎందుకుంది? ఇలాంటి తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. శంబల నగరాన్ని భూలోక త్రివిష్టకం అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. అంటే దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో శంబలని భూలోక త్రివిష్టకం అని పిలిచేవారు. చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే ఈ రహస్య నగరం శంబల ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు మరియు ప్రవేశించగలరు. అసలు ఈ శంబల నగరం ఎలా రూపుదిద్దుకుంది అంటే, పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుణ్ణి ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహంతో ధర్మరాజు శివుడి ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని ఆ సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఈ అన్నాచెల్లెళ్ళు పెద్దవాళ్లే ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రికలు జన్మిస్తారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. ఆ కలి ఎలా ఉంటాడంటే, నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లటి సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. ఈ కలి పాలన వలన లోకమంతా పాపాలతో నిండిపోతుంది. అప్పుడు దేవతలందరూ దీని వలన జరిగే విపత్కర పరిస్థితులను ముందే ఊహించి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. దేవతల మొరమన్న శ్రీ మహావిష్ణువు వారికి ధైర్యం చెప్తూ భరత వంశంలో శంబల అనే నగరంలో జన్మిస్తానని, ఆ నగరంలో విష్ణుయసుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని, లక్ష్మీదేవి సింహళ ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయశుడు, సుమతిలకు 4 చేతులతో శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనలతో ఆ 4 చేతులు 2 చేతులవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని ఆ విష్ణువుకి నామకరణం చేస్తాడు. ఉపనయనం జరిగిన తరువాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర, విద్య, వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గం మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకువెళతాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం బిల్వోదక క్షేత్రానికి చేరుకుని అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మ రహస్యం చెప్తాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించామని చెప్పడంతో దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని బహుకరిస్తాడు. అనంతరం రత్నపు పిడిగల ఖడ్గాన్ని అందిస్తాడు. తరువాత కల్కి సింహళ ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ నుండి శంబలకు తిరుగు ప్రయాణమవుతాడు. కల్కి శంబలకు తిరిగి వచ్చేసరికి అసలు శంబల నగరం ఎలా ఉంది, ఆ తరువాత ఏం జరిగింది, కల్కి పాపాలను కలియుగంలో ఎలా అంతమొందించాడు అనే విషయాలను దీని తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మిగిలిన వీడియో కోసం పార్ట్ 2 అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.